మెయింటెనెన్స్ కేస్ అంటే ఏంటి? మెయింటెనెన్స్ కేస్ ఎవరు వేయగలరు? మెయింటెనెన్స్ కేస్ ఎక్కడ ఫైల్ చేయాలి? అప్లికేషన్ డ్రాఫ్టింగ్ ఎలా చేస్తారు? కేస్ ఫైల్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? మెయింటెనెన్స్ ఓన్లీ వైఫ్కే ఇస్తారా? ఇస్తే పిల్లల పరిస్థితి ఏంటి? మెయింటెనెన్స్ ఆర్డర్ వచ్చే వరకు టైం పడవచ్చు. సో అప్పటి వరకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా దొరుకుతుంది? అపోజిట్ పార్టీ మెయింటెనెన్స్ పే చేయకపోతే ఏం చేయాలి? ఏ కారణాల వల్ల కోర్ట్ మెయింటెనెన్స్ రిజెక్ట్ చేస్తుంది? మెయింటెనెన్స్ అంటే తనను తాను పోషించుకోలేనప్పుడు అవసరాలకు సరిపడా ఫైనాన్షియల్ సపోర్ట్ పొందడం. ఒక రీజనబుల్ అండ్ నార్మల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కవర్ చేసే ఎక్స్పెన్సెస్ పొందడం. విచ్ షుడ్ కవర్ ద బేసిక్ నీడ్స్ లైక్ ఫుడ్, క్లోతింగ్, షెల్టర్, మెడికల్ ఎక్స్పెన్సెస్ అండ్ మోర్. జనరలీ మెయింటెనెన్స్ అనే టర్మ్ డిఫరెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయబడింది, లైక్ సెక్షన్ 144 ఆఫ్ BNSS 2023. Previously it was section 125 of CRPC. Section 24 of Hindu Marriage Act 1955, Section 20 Protection of Women from Domestic Violence Act 2005, Section 18 to 23 Hindu Adoption and Maintenance Act 1956, Section 5 Muslim Women Protection of Rights on Marriage Act 2019, Section 37 Special Marriage Act 1956. బేసిక్గా ఇవన్నీ సెక్షన్ 144 ఆఫ్ BNSSలో కవర్ అయిపోతాయి. బట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అండ్ రిలీజన్స్ని బట్టి కేసెస్ వేరీ అయిపోతాయి. ముస్లిమ్స్ ఉంటే వాళ్ళకి ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ రూల్స్ ఫాలో అవ్వబడతాయి. అలాగే హిందూస్కి హిందూ మ్యారేజ్ యాక్ట్ అండ్ హిందూ అడాప్షన్ అండ్ డిఫరెంట్ రిలీజన్ వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళకు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ రూల్స్ ఫాలో అవ్వబడతాయి. సో ఈ అన్ని యాక్ట్స్లో మెయింటెనెన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. జనరలీ పెళ్లి అయిన తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య విభేదాలు ఏర్పడి అవి కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. లేదా హస్బెండ్ అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ వైఫ్ని కొట్టడం, అబ్యూస్ చేయడం, డౌరీని డిమాండ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో వైఫ్ హస్బెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్పై లీగల్ యాక్షన్స్ తీసుకోవచ్చు. హస్బెండ్తో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అబ్యూస్, డౌరీ డిమాండ్లో ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళ మీద కూడా కేసు వేయవచ్చు. హస్బెండ్ అండ్ వారి ఫ్యామిలీ మెంబర్స్కి అగేన్స్ట్గా వైఫ్ 3 types ఆఫ్ కేసెస్ ఫైల్ చేయొచ్చు ఇన్ కేస్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్, అబ్యూస్ ఆర్ డౌరీ డిమాండ్. First is FIR case under Section 85 of BNS, which was 498A in IPC, Section 144 of BNSS, Section 12 Protection of Women from Domestic Violence Act. ఎప్పుడైతే వైఫ్తో డొమెస్టిక్ వైలెన్స్, అబ్యూస్ ఆర్ డౌరీ డిమాండ్ జరిగిందో వైఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు అండ్ పోలీస్ FIR ఫైల్ చేస్తారు అండర్ సెక్షన్ 85 ఆఫ్ BNS, విచ్ వాస్ 498A ఆఫ్ IPC ఎర్లియర్. వైఫ్ దీంతో పాటు ఇంకా 2 కేసెస్ పెట్టొచ్చు. మెయింటెనెన్స్ కేస్ సెక్షన్ 144 ఆఫ్ BNSS అండ్ డొమెస్టిక్ వైలెన్స్ కేస్ సెక్షన్ 12 ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్. సెక్షన్ 144 ఆఫ్ BNSS మెయింటెనెన్స్ తీసుకోవడానికి ఎవరు ఎలిజిబుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లైక్ వైఫ్ హస్బెండ్ నుంచి మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. ఓల్డ్ పేరెంట్స్ వారి కొడుకు నుండి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. మైనర్ పిల్లలు వారి ఫాదర్ నుండి క్లెయిమ్ చేయొచ్చు, లేదా కేపబుల్ మదర్ నుండి అయినా మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. అండ్ అన్మ్యారీడ్ డాటర్ కూడా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయవచ్చు. సిమిలర్లీ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం ఒక మ్యారీడ్ ఉమెన్ తన హస్బెండ్ వల్ల ఓర్ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల అబ్యూస్ లేదా వైలెన్స్కి గురి అయితే ఈ యాక్ట్ ఆమెకు ఎలాంటి రెమెడీ ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ కంటెక్స్లో హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద 3 separate కేసెస్ రిజిస్టర్ అవుతాయి. ఈ 3 కేసెస్ సెపరేట్గా రిజిస్టర్ అయ్యి ప్యారలల్గా రన్ అవుతాయి. మొదటిది FIR కేస్, అది సెక్షన్ 85 ఆఫ్ BNSలో రిజిస్టర్ చేస్తారు. ఇది రెగ్యులర్ క్రిమినల్ ట్రయల్ RCTలో ఫైల్ అవ్వడం జరుగుతుంది. తర్వాత సెక్షన్ 144 అండ్ సెక్షన్ 12 కేసెస్ MJCR మిస్లీనియస్ జ్యుడిషియల్ కేసెస్ క్రిమినల్లో రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. కేస్ లీగల్ ప్రాసెస్ అండ్ దాని నేచర్ బట్టి కేటగిరైజ్ అవ్వడం జరుగుతుంది. లైక్ ఇఫ్ కేస్ నేచర్ క్రిమినల్ ఉంటే RCTలో ఫైల్ చేస్తారు. క్రిమినల్ లయబిలిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి కాకుండా ఫైనాన్షియల్ సపోర్ట్ లేదా ప్రొటెక్టివ్ ఆర్డర్స్ పొందడానికి MJCRలో కేసు రిజిస్టర్ అవుతుంది. అదే సివిల్ సూట్ ఫైల్ చేస్తే అది RCSA రెగ్యులర్ సివిల్ సూట్ క్లాస్ Aగా రిజిస్టర్ చేస్తారు. లేదా రికవరీ కేసు వేస్తే రెగ్యులర్ సివిల్ సూట్ క్లాస్ Bలో రిజిస్టర్ చేస్తారు. కేసు నేచర్ని బట్టి ఆ కేటగిరీలో కేసు రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. ఇలా 3 కేసెస్ సపరేట్గా రిజిస్టర్ అయ్యి ప్యారలల్గా రన్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే క్వారల్, డౌరీ డిమాండ్, అబ్యూస్ ఆర్ అసాల్ట్ జరిగిందో
ఫస్ట్ వైఫ్ ఇమీడియట్గా నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అక్కడ హస్బెండ్ అండ్ తన ఫ్యామిలీ మెంబర్స్ హూ హ్యావ్ హరాస్డ్ హర్ వాళ్ళ మీద కంప్లైంట్ ఫైల్ చేయాలి. లేదా వైఫ్ కోరుకుంటే తన మెటర్నల్ హోమ్ అంటే పేరెంట్స్ ఇంటికి వెళ్ళాక కూడా అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయవచ్చు. ఈ కంప్లైంట్ పై పోలీస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు అండ్ అండర్ సెక్షన్ 85 ఆఫ్ BNSS క్రిమినల్ కేసు స్టార్ట్ చేస్తారు. వైఫ్ పోలీస్ కౌన్సిలింగ్ సెంటర్స్ లేదా సఖీ సెంటర్స్లో కూడా కంప్లైంట్ చేయాలి. ఈ సెంటర్స్లో వైఫ్కి సపోర్ట్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉంది అంటే ప్రొవైడ్ చేసి హస్బెండ్ అండ్ వైఫ్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత కూడా కేసు ఫర్దర్గా ప్రొసీడ్ అవుతే ఫ్యూచర్లో ఈ కంప్లైంట్ కేసెస్లో హెల్ప్ అవుతుంది. వైఫ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ట్రై చేసింది బట్ ఫెయిల్ అయింది అని చూపించడానికి యూజ్ అవుతుంది. హస్బెండ్స్కి ఇష్యూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఈ కంప్లైంట్ చేసుకోవచ్చు, విచ్ ఆల్సో హెల్ప్ దెమ్ ఇన్ ఫ్యూచర్. ఈ 2 స్టెప్స్ తర్వాత వైఫ్ అండర్ సెక్షన్ 144 ఆఫ్ BNSSలో మెయింటెనెన్స్ కోసం ఫ్యామిలీ కోర్ట్ ఓర్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ JMFC కోర్టులో అప్లికేషన్ ఫైల్ చేయాలి. మేజర్ ప్లేసెస్లో ఫ్యామిలీ కోర్ట్స్ ఉంటాయి. ఇవి మ్యారేజ్ రిలేటెడ్ కేసుని డీల్ చేస్తాయి. కొన్ని ఏరియాస్లో ఫ్యామిలీ కోర్ట్స్ ఉండవు. అప్పుడు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ JMFC కోర్టులో అండర్ సెక్షన్ 144 ఆఫ్ BNSS మెయింటెనెన్స్ కోసం అప్లికేషన్ ఫైల్ చేయాలి. వెడ్డింగ్ ఇన్విటేషన్, వెడ్డింగ్ ఫోటోగ్రాఫ్ లైక్ హస్బెండ్ వైఫ్ కలిసి దిగిన మ్యారేజ్ ఫొటోస్, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్, సాలరీ స్లిప్ ఆఫ్ హస్బెండ్. ఇఫ్ సాలరీ స్లిప్ లేకపోతే హస్బెండ్ వర్క్ చేసే ప్లేస్లో RTA ఫైల్ చేయొచ్చు టు గెట్ ద డీటెయిల్స్ ఆఫ్ హస్బెండ్ ఇన్కమ్. హస్బెండ్ ఓర్ ఫాదర్ ఇన్ లా పేరు మీద ల్యాండ్ ప్రాపర్టీస్ ఉంటే ఆ ల్యాండ్ పహాని రెవెన్యూ రికార్డ్ సర్టిఫైడ్ కాపీని మీ సేవ ఓర్ తహసీల్దార్ ఆఫీస్ నుండి తీసుకుని కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వైఫ్ ఆధార్ కార్డ్, పిల్లలు ఉంటే వాళ్ళ ఆధార్ కార్డ్స్, హస్బెండ్ ఇన్కమ్, సాలరీ స్లిప్, ప్రాపర్టీ రికార్డ్స్ మెయింటెనెన్స్ కేసులో మ్యాండేటరీగా ఇంక్లూడ్ చేయాలి. హస్బెండ్ ఇన్కమ్ అండ్ ప్రాపర్టీ బేస్ చేసుకునే మెయింటెనెన్స్ అమౌంట్ డిసైడ్ అవడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్స్ ఆధారంగానే అండర్ సెక్షన్ 144 ఆఫ్ BNSS అప్లికేషన్ ప్రిపేర్ చేయించి కోర్టులో సూట్ ఫైల్ చేయాలి. ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఈ మెయింటెనెన్స్ అప్లికేషన్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఈ అప్లికేషన్లో ఇన్సిడెంట్స్ ఆర్ ట్రూ బట్ పార్టీస్ నేమ్స్, డీటెయిల్స్ ప్రైవసీ కోసం చేంజ్ చేయబడ్డాయి. ప్రాక్టికల్గా డ్రాఫ్టింగ్ ఎలా ప్రిపేర్ అవుతుందో చూపించడానికి ఈ ఎగ్జాంపుల్ యూజ్ చేద్దాం. మెయింటెనెన్స్ కేసులో ఎవరైతే కేసు ఫైల్ చేస్తున్నారో వాళ్ళని పిటిషనర్ అంటారు అండ్ ఎవరి మీదైతే కేసు వేస్తున్నామో వాళ్ళని రెస్పాండెంట్ అంటారు. ఏ కోర్టులో సూట్ ఫైల్ చేస్తున్నామో ఆ కోర్ట్ డీటెయిల్స్, అప్లికెంట్ 1 ఈజ్ వైఫ్ గాయత్రి అండ్ హర్ డీటెయిల్స్, ఎవరి మీద అయితే అబ్యూస్, క్రుయాలిటీ అండ్ డౌరీ డిమాండ్ చేయబడిందో, అండ్ అప్లికెంట్ 2 కొడుకు గౌతమ్ హూ షుడ్ బి ఆల్సో ఇంక్లూడెడ్ యాజ్ అన్ అప్లికెంట్ బికాస్ అలాంగ్ విత్ వైఫ్ పిల్లలకి కూడా మెయింటెనెన్స్ అడిగే హక్కు ఉంటుంది. అందుకే వైఫ్ అండ్ కొడుకు ఈ కేసులో పిటిషనర్స్. యాజ్ ఎ రెస్పాండెంట్ హస్బెండ్ని ఇంక్లూడ్ చేయాలి ఇన్ ఎ మెయింటెనెన్స్ కేస్ whose name is in here is Mahesh Kumar. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో హస్బెండ్ డెత్ అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఫాదర్ ఇన్ లా అంటే హస్బెండ్స్ ఫాదర్ని యాజ్ ఎ రెస్పాండెంట్ యాడ్ చేస్తారు. బట్ ఈ వీడియోలో హస్బెండ్ పై 3 కేసెస్ విచ్ ఆర్ సెక్షన్ 85 ఆఫ్ BNS, సెక్షన్ 12లో డొమెస్టిక్ వైలెన్స్ అండ్ సెక్షన్ 144 ఆఫ్ BNSS వేస్తున్నాం కాబట్టి హస్బెండ్ యాజ్ ఏ రెస్పాండెంట్గా ఉంటారు. దెన్ కమ్స్ ద టైటిల్ అప్లికేషన్ అండర్ సెక్షన్ 144 ఆఫ్ BNSS. దెన్ ఇట్ సేస్ ద పిటిషనర్ అబోవ్ నేమ్డ్ మోస్ట్ రెస్పెక్ట్ఫుల్లీ స్టేట్ యాజ్ అండర్. ఫస్ట్ పారాలో సిచ్యువేషన్ బిగినింగ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి. అప్లికెంట్ నెంబర్ 1 గాయత్రి మ్యారీడ్ ది రెస్పాండెంట్ మహేష్ ఆన్ దిస్ డేట్ and the marriage was performed accordance with the Hindu rituals and ceremonies at Vrindavan Garden, Hyderabad. Since then, she has been living with him. పెళ్లి ఎవరితో అయింది, ఎప్పుడు అయింది, ఏ రిలీజన్ అండ్ కస్టమ్స్లో పెళ్లి అయింది, లైక్ అకార్డింగ్ టు హిందూ రిచువల్సా లేదా ముస్లిం రిచువల్సా లేదా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారమా అనేది మెన్షన్ చేయాలి. అండ్ ప్లేస్ ఆఫ్ మ్యారేజ్ కూడా ఇంక్లూడ్ చేయాలి. సెకండ్ పారాగ్రాఫ్లో ఆన్ దిస్ డేట్ గాయత్రి గేవ్ బర్త్ టు ఎ సన్ గౌతమ్ ఎట్ హర్ మెటర్నల్ హోమ్, హీ కరెంట్లీ రిసైడ్స్ విత్ హర్ అని మెన్షన్ చేయాలి. వీళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. కొడుకు వైఫ్ పేరెంట్స్ దగ్గర పుట్టాడు అండ్ వైఫ్ పేరెంట్సే హాస్పిటల్ ఖర్చు పెట్టుకుంటే అది కూడా ఇంక్లూడ్ చేయాలి. దీంతో హస్బెండ్ వైఫ్ని పట్టించుకోలేదు డ్యూరింగ్ ది ప్రెగ్నెన్సీ అండ్ ద డెలివరీ అనే పాయింట్ని కోర్టులో క్లియర్గా ప్రెజెంట్ చేయొచ్చు. ఇన్ ది నెక్స్ట్ పారాగ్రాఫ్ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది అండ్ ఎలా స్టార్ట్ అయిందో మెన్షన్ చేయాలి. Initially, applicant number 1 was treated well by respondent, but later, due to insufficient dowry, respondent and his family started arguing and quarreling with her. Her mother-in-law claimed that her family hadn't given enough dowry. Respondent, often intoxicated, would beat her over minor issues and stating phrases such as "your path is yours" and "my path is mine." And his elder brother Ramesh also would instigate conflicts, threatening divorce. Due to the fear of causing disturbance or disruption in the household, the petitioner refrained from filing a complaint earlier. ఫస్ట్ హస్బెండ్ మహేష్ బాగానే చూసుకునేవాడు, బట్ తర్వాత కొత్తగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. మహేష్ అండ్ హిస్ ఫ్యామిలీ డౌరీ తక్కువ తీసుకొచ్చింది అని వైఫ్ని అబ్యూస్ చేస్తూ ఉన్నారు. మదర్ ఇన్ లా వైఫ్ ఫ్యామిలీ ఏం డౌరీ ఇవ్వలేదు అని తరచూ అంటూ ఉండేది. హస్బెండ్ మహేష్ చిన్న చిన్న విషయాల మీద కొట్టేవాడు అండ్
నీ దారి నీది అండ్ నా దారి నాది అంటూ భయపెట్టించేవాడు. ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్ నాశనం అవ్వకుండా ఉండాలని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు అని ఇంక్లూడ్ చేయడం జరిగింది. డ్యూ టు ద ఫియర్ ఆఫ్ కాజింగ్ డిస్టర్బెన్స్ ఆర్ డిస్రప్షన్ ఇన్ ద హౌస్ హోల్డ్, ద పిటిషనర్ రిఫ్రెయిన్ ఫ్రమ్ ఫైలింగ్ ఏ కంప్లైంట్ ఎర్లియర్ అని ఇంక్లూడ్ చేయడం వల్ల ముందు నుండి ప్రాబ్లమ్స్ వారి లైఫ్లో ఉన్నాయి, బట్ ఫ్యామిలీ రిలేషన్షిప్ డిస్టర్బ్ అయిపోతుంది అని భయపడి వైఫ్ కంప్లైంట్ చేయలేదు. ఇలా డ్రాఫ్ట్ చేయడం వల్ల కేస్ వెయిటేజ్ పెరుగుతుంది అండ్ కోర్ట్ డ్రాఫ్టింగ్ వీక్గా ఉండడం వల్ల కేస్ని యూజ్లెస్ కేస్గా కన్సిడర్ చేయదు. అప్లికేషన్లో ఎలాంటి మ్యాటర్ లేదు, రీజన్ లేదు, కంప్లైంట్ లేదు, జస్ట్ డైరెక్ట్గా మెయింటెనెన్స్కి రిక్వెస్ట్ చేశారు అని కోర్టు అనుకోకుండా డ్రాఫ్టింగ్ కేర్ఫుల్గా చేయాలి. ప్రతి లైన్లో స్ట్రాంగ్ మీనింగ్ ఉండాలి, లేదా మీ కేస్ వీక్ అయిపోతుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఆన్ దిస్ డేట్ రెస్పాండెంట్ లెఫ్ట్ అప్లికెంట్ నెంబర్ 1 అండ్ దేర్ సన్ ఎట్ హర్ పేరెంటల్ హోమ్ ప్రామిసింగ్ టు రిటర్న్ ఇన్ 10 to 15 days బట్ హీ నెవర్ కేమ్ బ్యాక్ అనేది ఇంక్లూడ్ చేశారు. కొడుకు పుట్టిన తర్వాత హస్బెండ్ వైఫ్ని పుట్టింటికి బదిలి 10 to 15 daysలో రిటర్న్ వచ్చి తీసుకెళ్తా అని చెప్పి మళ్ళీ రాలేదు అని మెన్షన్ చేశారు. అప్లికెంట్ నెంబర్ 1 ఫాదర్ అటెంప్టెడ్ రికన్సిలియేషన్ బై గ్యాదరింగ్ రిలేటివ్స్ అండ్ అడ్వైజింగ్ రెస్పాండెంట్ టు లివ్ పీస్ఫుల్లీ విత్ హిస్ వైఫ్ అండ్ చైల్డ్. Though respondent assured them of returning soon, he has not taken any steps to do so. Whenever he visited her parental home, he borrowed money from her father, who provided it for his daughter's well-being. వైఫ్ అండ్ పిల్లలతో కలిసి హ్యాపీగా ఉండమని రిలేటివ్స్తో ఫాదర్ ఇన్ లా చెప్పిస్తే వచ్చి తీసుకెళ్తాను అని అష్యూరెన్స్ ఇచ్చి ఆయన ఇంటికి తీసుకెళ్లడానికి రావట్లేదు. ఆయన ఎప్పుడు వచ్చినా వైఫ్ ఫాదర్ దగ్గర మనీ తీసుకెళ్లేవాడు. కూతురికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఫాదర్ కూడా డబ్బులు ఇచ్చేవాడు. అప్లికెంట్ నెంబర్ 1 అలాంగ్ విత్ హర్ సన్ ఈజ్ నౌ హెల్ప్లెస్లీ లివింగ్ ఎట్ హర్ ఫాదర్ హౌస్. హర్ ఫాదర్ ఇన్ పూర్ హెల్త్ స్ట్రగల్స్ టు సపోర్ట్ ది ఫ్యామిలీ. హీ ఆల్సో హ్యాస్ 2 children ఆఫ్ మ్యారేజబుల్ ఏజ్ యాడింగ్ టు హిస్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్. ఇక్కడ కంపాషన్ అండ్ సింపతి ఎలిమెంట్స్ ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. వైఫ్ ఈస్ కరెంట్లీ లివింగ్ ఏ హెల్ప్లెస్ లైఫ్ విత్ హర్ సన్ ఇన్ హర్ ఫాదర్స్ హౌస్ డ్యూ టు నెసెసిటీ. వైఫ్స్ ఫాదర్ హెల్త్ బాగాలేదు, పెద్దవాడు హూ ఈస్ స్ట్రగ్లింగ్ టు సపోర్ట్ ది ఫ్యామిలీ అండ్ పెళ్లి అవ్వాల్సిన 2 కూతుర్లు ఉన్నారు, వారి భారం కూడా ఆయన మీదనే ఉంది అని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అప్లికెంట్ నెంబర్ 1 ఈస్ పూర్లీ ఎడ్యుకేటెడ్ అండ్ హ్యాస్ నో సోర్స్ ఆఫ్ ఇన్కమ్. షీ రిక్వైర్స్ 7,000 rupees per month for her own maintenance, medical needs, clothing and other expenses, and 3,000 rupees per month for her son's education, మెయింటెనెన్స్ అండ్ గ్రోతింగ్. నెక్స్ట్ పారాగ్రాఫ్లో వైఫ్ ఎంత ఎడ్యుకేటెడ్ ఉన్నారు, సంపాదిస్తున్నారా లేదా అనే విషయాల్ని ఇంక్లూడ్ చేయాలి. వైఫ్ ఈజ్ లెస్ ఎడ్యుకేటెడ్, ఆమెకి ఇన్కమ్ సోర్స్ లేదు, సో వైఫ్కి బేసిక్ నెసెసిటీస్ లైక్ మెడిసిన్, క్లోత్స్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ 7,000 rupees per month మెయింటెనెన్స్ రిక్వైర్మెంట్ ఉంది అండ్ 3,000 rupees per month ఫర్ సన్స్ ఎడ్యుకేషన్ అండ్ మెయింటెనెన్స్. ఇవి వైఫ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇవి చైల్డ్ ఎక్స్పెన్సెస్. ఇవి అయితే యాజ్ అన్ ఎగ్జాంపుల్ మెన్షన్ చేయబడింది, బట్ మీకు అమౌంట్ ఎంత రిక్వైర్మెంట్ ఉందో అండ్ హస్బెండ్ ఇన్కమ్ బేస్ చేసుకొని మెయింటెనెన్స్ అమౌంట్ని డిసైడ్ చేసుకోవచ్చు. సపోజ్ హస్బెండ్ సాలరీ ల్యాక్స్లో ఉంటే దాని బేస్ మీద 50,000 లేదా 60,000 కూడా యూజువల్గా అప్లికేషన్లో రాస్తారు. నెక్స్ట్ పారాగ్రాఫ్లో హస్బెండ్ ఇన్కమ్ డీటెయిల్స్ ప్రెజెంట్ చేయాలి. ద రెస్పాండెంట్ మహేష్ ఈజ్ ఇన్ గుడ్ హెల్త్ అండ్ రన్స్ ఏ క్లోతింగ్ బిజినెస్ అర్నింగ్ an annual income of approximately 3 lakh rupees. He is capable of supporting the applicant financially. Husband ఒక healthy person and have a business. ఇఫ్ ఎనీ ల్యాండ్ ఆర్ ప్రాపర్టీ ఉంటే దానికి కూడా ఇంక్లూడ్ చేయండి. టోటల్ ఇన్కమ్ ఈజ్ 3 lakh rupees. దీంతో హస్బెండ్ అప్లికెంట్స్ని సపోర్ట్ చేయడానికి కేపబుల్గా ఉన్నాడు అని కోర్టుకి తెలుస్తుంది. అండ్ లాస్ట్లో ప్రేయర్ని ఇంక్లూడ్ చేయండి. Therefore, the Honorable Court is requested to kindly take cognizance of this application and issue an order for the respondent to pay a maintenance amount of 7,000 rupees per month to applicant number 1 and 3,000 rupees per month for child, totaling 10,000 rupees per month, or at such rate as your honor may deem fit and proper from the date of this application. Respondent నుండి వైఫ్కి 7,000 rupees per month అండ్ కొడుకు మెయింటెనెన్స్ కోసం 3,000 rupees per month ఇప్పించాలి లేదా కోర్టు వారి అనుసారంగా మెయింటెనెన్స్ ఇప్పించాలి అని ప్రేయర్లో రిక్వెస్ట్ చేయాలి. దెన్ కమ్స్ ది ప్లేస్, డేట్ అండ్ సిగ్నేచర్. మైనర్ చైల్డ్ కూడా ఇంక్లూడ్ ఉన్నప్పుడు మదర్ అండ్ న్యాచురల్ గార్డియన్ గాయత్రిని రిక్వెస్ట్ చేయాలి ఆన్ బిహాఫ్ ఆఫ్ సన్ ఆల్సో. మైనర్ ఒక కాంట్రాక్ట్లో ఎంటర్ అవ్వలేడు లేదా కేసులో డైరెక్ట్గా అపియర్ అవ్వలేడు, కాబట్టి మదరే కొడుకి ఒక గార్డియన్ అని మెన్షన్ చేయాలి అండ్ పిటిషనర్ ప్లేస్లో సిగ్నేచర్ చేయాలి. అప్లికేషన్ అండర్ సెక్షన్ 144 ఆఫ్ బిఎన్ఎస్ఎస్తో పాటు ఒక అఫిడవిట్ కూడా ఇవ్వాలి. ఆ అఫిడవిట్లో వైఫ్ అంటే అప్లికెంట్ తనకున్న ఇన్కమ్, ఎక్స్పెండిచర్, ప్రాపర్టీస్, లయబిలిటీస్, ల్యాండ్ అండ్ చిల్డ్రన్ గురించి క్లియర్గా చెప్పాలి. వైఫ్ వర్క్ చేస్తుంటే ఇన్కమ్ ఎంత, ల్యాండ్ ఉంటే ప్రాపర్టీ ఎంత ఉంది, మ్యూచువల్ ఫండ్, ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయా లేవా అనే విషయాలు అఫిడవిట్లో మెన్షన్ చేయాలి. ఈ అఫిడవిట్లో వైఫ్ రాంగ్ ఆర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు కోర్టుకి తెలిస్తే అండర్ సెక్షన్ 227, 229, 236 అండ్ 246 ఆఫ్ బిఎన్ఎస్
వైఫ్ మీద కోర్ట్ యాక్షన్ తీసుకుంటుంది. సిమిలర్లీ ఈ అఫిడవిట్ హస్బెండ్ కూడా ఫర్దర్గా కేసులో ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ ఇద్దరిలో ఎవరన్నా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ డిక్లేర్ చేశారు అని తెలిసినప్పుడు కోర్ట్ అప్ టు 7 years వరకు జైల్ సెంటెన్స్ అండ్ ఫైన్ కూడా వేయదు. ఈ ప్రిన్సిపల్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ రాజ్నీష్ వర్సెస్ నెహా క్రిమినల్ అపీల్ నంబర్ 730 of 2020 లో ఇవ్వడం జరిగింది. దీన్ని అఫిడవిట్ ఆఫ్ అసెట్స్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అంటారు. దీన్ని కంప్లీట్ గా ఫైల్ చేసి అప్లికేషన్ తో పాటు సబ్మిట్ చేయాలి. డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత డిక్లరేషన్ ఇస్తారు విచ్ సేస్ మీరు మీ ప్రతి ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ అండ్ అసెట్స్, లయబిలిటీస్ని అన్నిటిని ఫిల్ చేశారు అండ్ డిస్క్లోజ్ చేయనివి ఏం లేవు అని. దెన్ మెన్షన్ చేసిన ఎంప్లాయ్మెంట్స్, అసెట్స్, ఇన్కమ్, ఎక్స్పెన్సెస్లో ఎలాంటి చేంజెస్ వచ్చినా కోర్ట్కి నోటిఫై చేస్తాను అని ప్రామిస్ చేస్తారు. దెన్ ఇఫ్ అఫిడవిట్లో ఇచ్చిన ఏ విషయమైనా తప్పు అని తెలిస్తే లా ప్రకారం పనిష్మెంట్ పడవచ్చు అని అవగాహన ఉంది అని డిక్లేర్ చేస్తారు. ఈ అఫిడవిట్ సబ్మిట్ చేయడం మ్యాండేటరీ. ఫస్ట్ వైఫ్ సబ్మిట్ చేస్తుంది అలాంగ్ విత్ ద అప్లికేషన్. దెన్ హస్బెండ్ దీనికి రిప్లై ఇచ్చినప్పుడు హస్బెండ్ కూడా ఈ అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. BNSS సెక్షన్ 144 అప్లికేషన్తో పాటు వైఫ్ ఇంటరిమ్ మెయింటెనెన్స్ అప్లికేషన్ కూడా కోర్టులో ఫైల్ చేయొచ్చు. ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఈజ్ ఏ టెంపరరీ ఫైనాన్షియల్ సపోర్ట్ అవార్డెడ్ బై ద కోర్ట్ టు అ డిపెండెంట్ స్పౌస్ or child during ongoing matrimonial or family law proceedings to help cover basic living expenses until a final order is made. It ensures that the dependent party can sustain themselves financially throughout the case. కేసు నడుస్తూ ఉండగా until the case is closed, వైఫ్ అండ్ పిల్లలకి టెంపరీ ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయించడమే ఇంటరిమ్ మెయింటెనెన్స్ యొక్క లక్ష్యం. సెక్షన్ 144(1) ఆఫ్ BNSS ఇంటరిమ్ మెయింటెనెన్స్ అప్లికేషన్ 144 BNSS మెయింటెనెన్స్ అప్లికేషన్తో పాటు ఇవ్వచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇఫ్ వైఫ్ మీద హస్బెండ్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా డొమెస్టిక్ వైలెన్స్ అబ్యూస్ జరిగితే వైఫ్ 144 ఆఫ్ BNSS కేసు వేయకుండా అండర్ సెక్షన్ 12 ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005లో డొమెస్టిక్ వైలెన్స్ కేసు రిజిస్టర్ చేయాలి. కేసు నడుస్తూ ఉండగా అండర్ సెక్షన్ 20 డొమెస్టిక్ వైలెన్స్ కేసులో ఇంటరిమ్ మెయింటెనెన్స్ అప్లికేషన్ పెట్టుకోవాలి. దీంతో పాటు కూడా వైఫ్ అఫిడవిట్ ఆఫ్ అసెట్స్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటరిమ్ మెయింటెనెన్స్ అప్లికేషన్ విల్ బీ సిమిలర్ టు ద మెయింటెనెన్స్ అప్లికేషన్. స్టార్టింగ్లో టైటిల్ చేంజ్ అవ్వడం జరుగుతుంది అండ్ లాస్ట్లో ఒక పారాగ్రాఫ్ ఇంక్లూడ్ అవుతుంది. స్టేటింగ్ 144 BNS పిటిషన్ డిస్పోజ్ అవ్వడానికి టైం పడవచ్చు. అప్పుడు వరకు డైలీ ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వడం కష్టమవుతుంది. సో ప్రేయర్లో ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఇప్పించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామని డ్రాఫ్ట్ చేసుకోవాలి. బేసిక్గా మెయింటెనెన్స్ కేసు కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది. సో అప్పటి వరకు వైఫ్ అండ్ పిల్లల ఎక్స్పెన్సెస్ కోసం ఇంటరిమ్ మెయింటెనెన్స్ అప్లికేషన్ పెట్టుకోవాలి. BNSSలో కూడా ఈ ఇంటరిమ్ మెయింటెనెన్స్ వితిన్ 60 days ఆఫ్ అప్లికేషన్ రిజాల్వ్ చేయాలి అని కోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. మెయింటెనెన్స్ అప్లికేషన్ అండ్ ఇంటరిమ్ మెయింటెనెన్స్ రెండు ఒకేసారి కోర్టులో అప్లై చేసుకోవచ్చు. బట్ కోర్టు ముందు ఇంటరిమ్ మెయింటెనెన్స్ మీదనే ఫోకస్ చేస్తుంది. ఇంటరిమ్ మెయింటెనెన్స్ అప్లికేషన్తో పాటు ఇంకో ఫార్మల్ అఫిడవిట్ కూడా పెట్టాలి విచ్ స్టేట్స్ దట్ ఐ హ్యావ్ ఫైల్డ్ అన్ ఇంటరిమ్ మెయింటెనెన్స్ అప్లికేషన్ అండ్ ది కంటెంట్ ఆర్ ట్రూ అండ్ కరెక్ట్ అండ్ ఐ హ్యావ్ నో మీన్స్ ఆఫ్ సపోర్ట్ సో ప్రొవైడ్ ఇంటరిమ్ మెయింటెనెన్స్ అని. సో దీనికి కూడా అఫిడవిట్ అటాచ్ చేయాలి. సెక్షన్ 144 అండ్ సెక్షన్ 144(1) ఆఫ్ BNSS అప్లికేషన్స్ అఫిడవిట్స్ అన్ని డాక్యుమెంట్స్ని మెజిస్ట్రేట్ కోర్టులో ప్రెజెంట్ చేయాలి. కోర్ట్ ఈ డాక్యుమెంట్స్ని చెక్ చేసి కేసుని MJCRలో రిజిస్టర్ చేస్తారు. దెన్ కేసుకి కేస్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. కేసు రిజిస్టర్ అయ్యి కేసు నెంబర్ వచ్చాక వితిన్ ఫ్యూ డేస్ ప్రాసెస్ ఫీ ఫామ్ కోర్టుకి సబ్మిట్ చేయాలి. దీంతో కోర్ట్ రెస్పాండెంట్కి సమ్మన్స్ పంపుతుంది. ప్రాసెస్ ఫీ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాతనే కోర్ట్ సమ్మన్స్ పంపుతుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీరు కూడా సెల్ఫ్గా నోటీస్ పంపొచ్చు విచ్ విల్ బి గివెన్ టు యూ బై ద కోర్ట్. ప్రాసెస్ ఫీ కట్టకపోతే సమ్మన్స్ పంపించడం జరగదు. కొన్నిసార్లు కేసెస్ని కూడా కొట్టివేయడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ ద కోర్ట్ లేదా ఆర్డర్ షీట్ మీద మెన్షన్ చేసిన టైంలోపు ప్రాసెస్ ఫీ ఫామ్ కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ప్రాసెస్ ఫీ సబ్మిషన్ అవ్వగానే కోర్ట్ అండర్ సెక్షన్ 64 ఆఫ్ BNSS నోటీస్ లేదా సమ్మన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ మొహమ్మద్ ముస్తకిమ్ @భోలా వర్సెస్ బీబీ అంజునా ఖాతూన్ 1997 to BLJR 1405 బట్ ఇట్ వాస్ అండర్ సెక్షన్ 62 ఆఫ్ CRTC which is now section 64 of BNSS. దీంట్లో రెస్పాండెంట్ మీద పిటిషనర్ మెయింటెనెన్స్ పిటిషన్ వేశారు and respondent attendance is necessary and respondent or his advocate needs to be present on certain date and time in court అని ఉంటుంది. అండ్ అడిషనల్గా కోర్ట్కి రాని పక్షంలో కోర్ట్ హస్బెండ్కి అగేన్స్ట్గా ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇచ్చేస్తుంది అని కూడా ఉంటుంది. ఈ నోటీస్ పొందిన తర్వాత రెస్పాండెంట్ కోర్టులో అపియర్ అవ్వాలి. ఇఫ్ ఆన్ షెడ్యూల్డ్ డేట్ కోర్టులో అపియర్ అవ్వకపోతే కోర్ట్ విల్ టేక్ ద అప్రోప్రియేట్ యాక్షన్ అండ్ వైఫ్ ఇచ్చిన అప్లికేషన్, డాక్యుమెంట్ అండ్ టెస్టిమోనీని కన్సిడర్ చేసి కోర్ట్ వైఫ్కి 1-sidedగా మెయింటెనెన్స్ ఆర్డర్ పాస్ చేస్తుంది. దీని తర్వాత కోర్ట్ హస్బెండ్ నుండి మెయింటెనెన్స్ అమౌంట్ కలెక్ట్ చేయడానికి యాక్షన్ తీసుకోవచ్చు. As section 144 of BNSS, maintenance cases are of semi-civil criminal nature. It is in criminal nature because
ఇఫ్ రెస్పాండెంట్ మెయింటెనెన్స్ అమౌంట్ పే చేయకపోతే కోర్ట్ అతనిపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తుంది. అదే సివిల్ నేచర్లో ఉంటుంది బికాస్ సెక్షన్ 144 ఈజ్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ విచ్ ఈజ్ మోర్ ఇన్ లైన్ విత్ సివిల్ లా. అందుకే కోర్టు ఇచ్చిన మెయింటెనెన్స్ ఆర్డర్ ఒక సివిల్ డిగ్రీతో సమానంగా ఉంటుంది. సో మెయింటెనెన్స్ అమౌంట్ రికవరీ ప్రాసెస్ సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 51, 55, 58, 60 అండ్ ఆర్డర్ 21 ప్రకారంగా జరుగుతుంది. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇన్ ది కేస్ ఆఫ్ రజనీష్ వర్సెస్ నేహా క్రిమినల్ అపీల్ నంబర్ 730 ఆఫ్ 2020. మెయింటెనెన్స్ అమౌంట్ రికవరీ సెక్షన్ 461 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం కూడా చేసుకోవచ్చు. కోర్ట్ ఏం ఆర్డర్ ఇస్తుందో దాని బేస్ మీదనే అమౌంట్ రికవరీ జరుగుతుంది. ఇఫ్ హస్బెండ్ కోర్టులో ప్రెజెంట్ అయితే హస్బెండ్కి డాక్యుమెంట్స్ కాపీ ఇవ్వడం జరుగుతుంది. హస్బెండ్ వైఫ్ ఫైల్ చేసిన మెయింటెనెన్స్ అండ్ ఇంటరిమ్ మెయింటెనెన్స్కి ఒక రిటర్న్ రిప్లై ఇవ్వాలి. ఇఫ్ వైఫ్ ఫైల్ చేసిన కేస్ ఫాల్స్ అని అనుకున్నా లేదా యూజువల్గా హస్బెండ్ వైఫ్ చేసిన అలిగేషన్స్ని డినే చేస్తూ రిప్లైలో తన ఏ మాట వినదు అని, వైఫ్ మ్యారిటల్ ఆబ్లిగేషన్స్ని ఫుల్ఫిల్ చేయదు అని, హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఏం తీసుకోదు అని, లేదా అత్తమామతో కాకుండా సపరేట్గా ఉండాలి అని ఫైట్ చేస్తుంది అని, కొత్త ఇల్లు కొనమని ఫోర్స్ చేస్తుంది లేదా సూసైడ్ చేసుకుంటా అని భయపెట్టిస్తుంది అని, అండ్ ఫాల్స్ కేసులో ఇరికిస్తాను అని బెదిరిస్తుంది అని అనేక కారణాలు మెన్షన్ చేస్తూ తన డిఫెన్స్లో రిప్లై ఇస్తారు. వైఫ్ జాబ్ చేస్తుంది సో మెయింటెనెన్స్ ఇచ్చే అవసరం లేదు, అఫీషియల్స్ ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించడం జరిగింది, లేదా వైఫ్ ఏ రీజన్ లేకుండా సపరేట్గా ఉంటుంది అని, సో మెయింటెనెన్స్ అండ్ ఇంటరిమ్ మెయింటెనెన్స్కి ఎలిజిబుల్ కాదు అని వాళ్ళ కేస్ ప్రకారంగా రిప్లై ఇస్తారు. కొన్ని సిచ్యువేషన్స్లో వైఫ్ వర్కింగ్ లేకపోయినా వైఫ్ ఏదో పార్లర్ లేదా క్లోతింగ్ బిజినెస్ చేస్తూ సంపాదిస్తుంది అని రిప్లై చేస్తారు. సో దట్ ద హస్బెండ్కి మెయింటెనెన్స్ అమౌంట్ తగ్గిపోతుంది అని. హస్బెండ్ నుండి 2 అప్లికేషన్స్ మీద రిప్లై వచ్చాక కోర్ట్ ఫస్ట్ ఇంటరిమ్ మెయింటెనెన్స్ని డిసైడ్ చేస్తుంది. ఇఫ్ వైఫ్ ఇంటరిమ్ మెయింటెనెన్స్కి ఎలిజిబుల్ అయితే కోర్ట్ హస్బెండ్కి ప్రతి మంత్ ఫస్ట్ డేట్కి ఇంత ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఇవ్వాలి అని డిసైడ్ చేస్తుంది. ఈ అమౌంట్ బేస్డ్ ఆన్ ది హస్బెండ్ ఇన్కమ్ డిసైడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎన్ని రోజులు మెయింటెనెన్స్ కేసు నడుస్తుందో అన్ని రోజులు ప్రతి మంత్ ఫస్ట్కి హస్బెండ్ వైఫ్కి ఇంటరిమ్ మెయింటెనెన్స్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ అమౌంట్ని తగ్గించుకోవడానికి లేదా మెయింటెనెన్స్ ఆర్డర్ క్యాన్సిల్ చేయించడానికి హయ్యర్ కోర్ట్స్ లైక్ సెషన్ కోర్టులో రివిజన్ పిటిషన్ పెట్టుకోవచ్చు. అక్కడ కూడా రిలీఫ్ దొరకకపోతే హైకోర్ట్ దెన్ సుప్రీం కోర్టులో కూడా రివిజన్ పిటిషన్ పెట్టుకోవచ్చు అండర్ సెక్షన్ 438 ఆఫ్ బిఎన్ఎస్ఎస్. దెన్ కేస్ ఫర్దర్గా వెళ్తుంది. మ్యాజిస్ట్రేట్ నెక్స్ట్ ఫ్యూ హియరింగ్స్లో హస్బెండ్ వైఫ్ని రీకన్సైల్ చేయించడానికి ట్రై చేస్తారు. దీన్ని మీడియేషన్ అంటారు. మీడియేషన్లో రీకన్సిలేషన్కి కొన్ని అవకాశాలు ఇచ్చాక ఈవెన్ ఇఫ్ హస్బెండ్ వైఫ్ మధ్య రీకన్సిలేషన్ జరగకపోతే కేస్ ప్రొసీడింగ్స్ ఇంకా ఫర్దర్గా వెళ్తాయి. ఈ టైంలో హస్బెండ్ ఇంటరిమ్ మెయింటెనెన్స్ ప్రతి మంత్ ఇవ్వాల్సిందే. ఇఫ్ హస్బెండ్ ప్రతి నెల మెయింటెనెన్స్ ఇవ్వకపోతే వైఫ్ అడ్వకేట్ అండర్ సెక్షన్ 144(3) ఆఫ్ బిఎన్ఎస్ఎస్ మెయింటెనెన్స్ అమౌంట్ రికవరీ కోసం ఇంకో అప్లికేషన్ ప్రెజెంట్ చేయొచ్చు. లైక్ 5-6 months నుంచి ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఆర్డర్ కోర్ట్ ఇచ్చింది బట్ స్టిల్ హస్బెండ్ ₹1 కూడా ఇవ్వలేదు అని. సో అండర్ సెక్షన్ 144(3) ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ఈ మెయింటెనెన్స్ అమౌంట్ని ఇప్పించాలి అని రిక్వెస్ట్ చేస్తారు. వైఫ్ రికవరీ అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ హస్బెండ్కి వార్నింగ్ ఇస్తారు. ఇంటరిమ్ మెయింటెనెన్స్ డ్యూ వైఫ్కి పే చేయాలి అని, లేకపోతే నెక్స్ట్ హియరింగ్లో జైలుకి వెళ్లాల్సి ఉంటుంది అని. మనీ ఇవ్వకపోతే హస్బెండ్ అప్ టు 1 month వరకు జైల్లో ఉండే అవకాశం ఉంది. ఇఫ్ హస్బెండ్ ఫ్యామిలీ మెంబర్స్ మనీ అరేంజ్ చేసుకుని వైఫ్కి కోర్టులో పే చేస్తే హస్బెండ్ జైలు నుండి ఇమీడియట్గా రిలీజ్ అవుతారు. కేస్ ప్రొసీడింగ్స్ నడుస్తున్న టైంలో ఇంటరిమ్ మెయింటెనెన్స్ కట్టకపోతే ఈ జైల్ సెంటెన్స్ ఎన్నిసార్లు అన్నా పడవచ్చు. ఫైనల్ మెయింటెనెన్స్ ఆర్డర్ వచ్చాక కూడా హస్బెండ్ మెయింటెనెన్స్ పే చేయకపోతే 144(3) ఆఫ్ బిఎన్ఎస్ఎస్ అప్లికేషన్ పెట్టుకొని వైఫ్ మెయింటెనెన్స్ అమౌంట్ పొందొచ్చు. ఇఫ్ హస్బెండ్ అబ్స్కాండ్ అయినా లేదా హియరింగ్కి రాకపోయినా లేదా ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఇవ్వకపోయినా మ్యాజిస్ట్రేట్ హస్బెండ్కి అగేన్స్ట్గా నాన్ బెయిలబుల్ రికవరీ వారెంట్ అండర్ సెక్షన్ 72, 73, 74 అండ్ 75 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ఇష్యూ చేస్తుంది టు రికవర్ ది అమౌంట్. ఈ వారెంట్ పంపడానికి కూడా ప్రాసెస్ ఫీ కోర్టులో సబ్మిట్ చేయాలి. బట్ ఈసారి టు సెండ్ రికవరీ వారెంట్ వేర్ ద అమౌంట్ డ్యూ ఈజ్ ఆల్సో మెన్షన్. వన్స్ కోర్ట్ ప్రాసెస్ ఫీ సబ్మిషన్ అయ్యాక కోర్ట్ రికవరీ వారెంట్ పోలీస్కి ఇష్యూ చేస్తుంది టు విజిట్ ది హోమ్ ఆఫ్ ది హస్బెండ్ అండ్ రికవర్ ది అమౌంట్ ఫ్రమ్ హిమ్. పోలీస్ ఎప్పుడైతే హస్బెండ్ ఇంటికి వెళ్తుందో అక్కడ హస్బెండ్ పోలీస్కి డ్యూ అమౌంట్ పే చేస్తే హస్బెండ్ అరెస్ట్ నుండి సేవ్ అయిపోతాడు. బట్ ఇఫ్ పేమెంట్ చేయకపోతే పోలీస్ హస్బెండ్ని అరెస్ట్ చేసి కోర్ట్ ముందు ప్రెజెంట్ చేస్తుంది. కోర్ట్ ముందు ప్రెజెంట్ అయ్యాక ఇఫ్ హస్బెండ్ కోర్ట్ టైమింగ్స్ లైక్ అప్ టు 5 PM డ్యూ అమౌంట్ పే చేస్తే హస్బెండ్ రిలీజ్ అయిపోతాడు. లేదా పే చేయకపోతే హస్బెండ్ని జైలుకి పంపించేస్తారు. కేసు నడిచినన్ని రోజులు హస్బెండ్ ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఇవ్వకపోతే ఓర్ డిలే చేసినా లేదా ఫైనల్ మెయింటెనెన్స్ ఇవ్వకపోయినా అమౌంట్ రికవరీ కోసం ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వడం జరుగుతుంది. కోర్ట్ కేసుని ఫర్దర్గా ప్రోగ్రెస్ చేసినప్పుడు
టెస్టిమోనీ తీసుకోవడానికి ఒక డేని ఫిక్స్ చేస్తుంది. టెస్టిమోనీలో ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ అండ్ క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ముందుగా వైఫ్ టెస్టిమోనీ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వైఫ్ అడ్వకేట్ ద్వారా వైఫ్తో చీఫ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి వైఫ్ ఎంటైర్ సినారియోని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దెన్ హస్బెండ్ మీద ఉన్న అలిగేషన్స్ని ఫాల్స్ ప్రూవ్ చేయడానికి హస్బెండ్ అడ్వకేట్ వైఫ్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. దెన్ హస్బెండ్ చీఫ్ ఎగ్జామినేషన్ జరుగుతుంది అండ్ వైఫ్ అడ్వకేట్ ద్వారా హస్బెండ్ క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. క్రాస్ ఎగ్జామినేషన్లో ఆపోజిట్ పార్టీ స్టేట్మెంట్స్ని చాలా విధాలుగా అడ్వకేట్ ఛాలెంజ్ చేయవచ్చు. సచ్ యాజ్ ఇన్కన్సిస్టెన్సీ ఇన్ స్టేట్మెంట్స్, కలిసి ఉండకపోవడానికి రీజన్ సరిగ్గా చెప్పలేకపోవడం, ఇచ్చిన టెస్టిమోనీ అప్లికేషన్ లేదా రిప్లై నుండి డిఫరెంట్గా ఉండడం, ఓవర్ ఫ్యాక్ట్స్ లేదా ఫ్యాక్ట్స్ని కన్సిడర్ చేయడం. ఎవరైతే ఇలాంటి విషయాలు టెస్టిమోనీ ద్వారా వెలుగులోకి తీసుకొస్తారో వాళ్ళ కేస్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇఫ్ హస్బెండ్ ఆర్ వైఫ్ దగ్గర ఏదైనా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ లైక్ సీసీటీవీ ఫుటేజ్, ఫోటోగ్రాఫ్స్ వాటిని యాజ్ ఎ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కోర్టులో సబ్మిట్ చేయొచ్చు. వెనెవర్ అండ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఈస్ ప్రెజెంటెడ్ ఇన్ ద కోర్ట్, దాంతోపాటు ఒక సర్టిఫికేట్ కూడా ప్రెజెంట్ చేయాలి అండర్ సెక్షన్ 60 ఆఫ్ BSA. ఎవరైతే ఈ వీడియోని CD లేదా పెన్డ్రైవ్లో కాపీ చేస్తారో లేదా ఫోటోగ్రాఫ్ని ప్రింట్అవుట్ తీసి ఇస్తారో ఆ పర్సన్, ఓనర్ లేదా ఏజెన్సీ వాళ్ళు ఈ సర్టిఫికేట్ ఇస్తారు దట్ ఎవిడెన్స్తో ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదు అని. దెన్ ఈ ఎవిడెన్స్ని కోర్ట్ కన్సిడర్ చేస్తుంది లేదా వితౌట్ సర్టిఫికేట్ రిజెక్ట్ చేస్తుంది. ఇక్కడ హస్బెండ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అకార్డింగ్ టు సెక్షన్ 155 ఆఫ్ BSA, ఇఫ్ హస్బెండ్ వైఫ్ క్యారెక్టర్ సరిగ్గా లేదు అని అక్యూజ్ చేస్తే, లైక్ వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉంది లేక ఇతర సంబంధాల్లో ఉంది అని అక్యూజ్ చేస్తే హస్బెండ్ వాటిని ప్రూవ్ చేస్తూ సాలిడ్ ఎవిడెన్స్ని ప్రొవైడ్ చేయాలి. లేదంటే వైఫ్ హస్బెండ్ మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు లైక్ డిఫేమేషన్, క్రిమినల్ ఛార్జెస్ రిలేటెడ్ టు అబ్సెనిటీ లేదా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద శిక్ష పడవచ్చు. రెండు పార్టీస్ యొక్క టెస్టిమోనీస్ అండ్ ప్రెజెంట్ చేసిన డాక్యుమెంట్స్ ఎగ్జామిన్ చేసి కోర్ట్ మెయింటెనెన్స్ గ్రాంట్ చేయొచ్చు లేదా గ్రాంట్ చేయకపోవచ్చు. బట్ యూజువల్గా వైఫ్ పెట్టిన మెయింటెనెన్స్ అప్లికేషన్ ఈజ్ ఓన్లీ రిజెక్టెడ్ వెన్ హస్బెండ్ ప్రూవ్స్ బియాండ్ రీజనబుల్ డౌట్ దట్ వైఫ్ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ కేపబుల్ ఆఫ్ వర్కింగ్ అండ్ ఎర్నింగ్. వైఫ్ పేరుపై ఆల్రెడీ అసెట్స్ ఉన్నాయి విచ్ జనరేట్స్ గుడ్ ఇన్కమ్. ఏ రీజన్ లేకుండా వైఫ్ హస్బెండ్తో కలిసి ఉండట్లేదు లేదా హస్బెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ వైఫ్ పై ఎలాంటి క్రూయల్టీ, అబ్యూస్ చేయలేదు అని ప్రూవ్ చేసినప్పుడు మాత్రమే మెయింటెనెన్స్ కేస్ కోర్ట్ ద్వారా రిజెక్ట్ చేయబడుతుంది. ఇఫ్ వీటిలో ఏది ప్రూవ్ చేయలేకపోతే కోర్ట్ యూజువల్గా ఫైనల్ మెయింటెనెన్స్ వైఫ్కి గ్రాంట్ చేస్తుంది అండ్ హస్బెండ్ లైఫ్ లాంగ్ ఈ మెయింటెనెన్స్ అమౌంట్ వైఫ్కి పే చేస్తూనే ఉండాలి అంటిల్ షీ వయలేట్స్ ఎనీ ఆఫ్ ది కండిషన్స్ ఫర్ రిసీవింగ్ మెయింటెనెన్స్. ఇఫ్ వైఫ్ ఎక్స్ట్రామ్యారిటల్ అఫేర్స్లో ఉంటే విచ్ ఈజ్ అండర్ సెక్షన్ 144(4) ఆఫ్ BNSS, ఇఫ్ హస్బెండ్ ప్రూవ్ చేయగలిగితే బై ప్రెజెంటింగ్ CCTV ఫుటేజ్ ఆర్ వీడియో ఆర్ ఎనీ అదర్ ఎవిడెన్స్. ఇఫ్ ద వైఫ్ ఎలాంటి వ్యాలిడ్ రీజన్ లేకుండా హస్బెండ్తో కలిసి ఉండకపోతే, వైఫ్ వాలంటర్లీ హస్బెండ్తో ఉండక సపరేట్గా ఉంటే లేదా వైఫ్ మెయింటెనెన్స్ రైట్ని వదిలేసుకుంటే ఆర్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ డిగ్రీ హస్బెండ్ ఫేవర్లో పాస్ అవుతే విచ్ ఈజ్ అండర్ సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్, దెన్ కోర్ట్ వైఫ్ని హస్బెండ్తో కలిసి ఉండమని ఆర్డర్ చేస్తుంది. ఎప్పుడైతే హస్బెండ్ ఫేవర్లో ఈ డిగ్రీ ఉంటుందో లీగలీ వైఫ్ హస్బెండ్తో పాటు ఉండి మ్యారిటల్ ఆబ్లిగేషన్స్ ఫుల్ఫిల్ చేయాలి అన్లెస్ షీ హ్యావ్ ఏ వ్యాలిడ్ రీజన్. ఇఫ్ వైఫ్ ఎలాంటి రీజన్ లేకుండా ఉండడానికి రిఫ్యూజ్ చేస్తే వైఫ్ మెయింటెనెన్స్కి ఎలిజిబుల్ ఉండదు. ఎప్పుడైతే వైఫ్ హస్బెండ్ మీద మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేస్తుందో అలాంటప్పుడు హస్బెండ్ యూజువల్గా రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కేసు ఫైల్ చేస్తారు, ప్రూవింగ్ దట్ హస్బెండ్ వాంట్స్ టు లివ్ విత్ హిజ్ వైఫ్ బట్ వైఫే ఏ కారణం లేకుండా తనతో ఉండట్లేదని. సో ఏం రీజన్ లేకుండా వైఫ్ ఉండట్లేదు అంటే షీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మెయింటెనెన్స్. లేదా లీగల్గా వైఫ్ డైవర్స్ తీసుకొని వేరే పెళ్లి చేసుకుంటే కూడా మెయింటెనెన్స్ తీసుకోవడానికి వైఫ్ ఎలిజిబుల్ ఉండదు. ఇఫ్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే కోర్ట్ హస్బెండ్కి ఆర్డర్ చేస్తుంది టు ప్రొవైడ్ మంత్లీ మెయింటెనెన్స్ టు హిజ్ వైఫ్ ఫర్ హర్ లైఫ్ టైమ్ యాజ్ పర్ ద అమౌంట్ డిసైడెడ్ బై ద కోర్ట్. ఇఫ్ హస్బెండ్ వైఫ్ అండ్ కోర్ట్తో డిస్కస్ చేసుకొని ఒకేసారి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ఒకేసారి లంసమ్ అమౌంట్ లైక్ 5 lakhs, 10 lakhs, 20 lakhs డిపెండింగ్ అపాన్ ద ఫైనాన్షియల్ కెపాసిటీ ఆఫ్ హస్బెండ్ వైఫ్ ఈ అమౌంట్ని తీసుకొని సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల హస్బెండ్ ఫ్యూచర్లో మెయింటెనెన్స్ పే చేయడం నుండి ఫ్రీ అయిపోతారు. సో ఆఫ్టర్ టేకింగ్ ది అమౌంట్ వైఫ్ కోర్టులో స్టేట్మెంట్ ప్రెజెంట్ చేయాలి లైక్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఏ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అమౌంట్ ఆఫ్ 10 lakh rupees or the decided amount from the husband and I will no longer be legally entitled to any future maintenance from him. I confirm that there are no outstanding dues or claims against my husband or his family. I have received all my rightful belongings, Sridhan and gifts given to me in the marriage. In connection with this matter, I will not make any further claims nor I will initiate any legal actions now or in the future against my husband and his family. So wife ఇలా స్టేట్మెంట్ ఇచ్చి విత్డ్రా చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ స్టేట్మెంట్స్ లో శ్రీధన్ అండ్ గిఫ్ట్స్ అని యూజ్ చేయబడింది. ఇఫ్ ఇన్ కేస్ ఈ స్టేట్మెంట్స్ లో డౌరీ అని మెన్షన్ చేస్తే మీ మీద కోర్టు లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది.
కేసుకి ఎలాంటి గ్రౌండ్స్ లేనప్పుడు కేసు డిస్మిస్ అవ్వడం జరుగుతుంది. ఇఫ్ వైఫ్ ఎంటైటిల్ అయితే వైఫ్కి లైఫ్ టైం మెయింటెనెన్స్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది, లేదా లంసమ్ అమౌంట్ ఇచ్చి ఒకేసారి కేసుని సెటిల్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ వైఫ్ వాలంటీర్గా మెయింటెనెన్స్ రైట్ని రిలింక్విష్ చేసుకుంటే కూడా మెయింటెనెన్స్ కేసు క్లోజ్ అయిపోతుంది. ఇఫ్ ఫైనాన్షియల్ నీడ్స్ ఆఫ్ చిల్డ్రన్స్ పెరిగిపోతే లేదా అన్ఎక్స్పెక్టెడ్ ఎమర్జెన్సీస్ లైక్ మెడికల్ ఎమర్జెన్సీ వస్తే వైఫ్ మెయింటెనెన్స్ని ఇంక్రీజ్ చేయమని కోర్టులో అప్లై చేసుకోవచ్చు. అలాగే వైఫ్కి జాబ్ వచ్చినా లేదా ప్రాపర్టీ ఎక్వైర్ చేసుకున్నా లేదా వైఫ్ పెళ్లి చేసుకున్న హస్బెండ్ మెయింటెనెన్స్ అమౌంట్ని రిడ్యూస్ చేయమని లేదా టర్మినేట్ చేయమని కోర్టుని అండర్ సెక్షన్ 146 ఆఫ్ BNSS రిక్వెస్ట్ చేయొచ్చు. ఇఫ్ హస్బెండ్ మెయింటెనెన్స్ పే చేయొద్దు అని వేరే ప్లేస్కి రీలొకేట్ అయిపోతే అండ్ వైఫ్కి ఈ అడ్రస్ తెలిస్తే వైఫ్ కోర్టుకి ఈ విషయం ఇన్ఫార్మ్ చేసిన తర్వాత కోర్టు రికవరీ వారెంట్ ఇష్యూ చేస్తుంది టు ఎన్ఫోర్స్ ద పేమెంట్ ఎట్ ద న్యూ లొకేషన్. ఇఫ్ వైఫ్ హస్బెండ్ని పిల్లలతో కలవనీయకపోతే హస్బెండ్ పిల్లలతో విజిటేషన్ ఎస్టాబ్లిష్ చేయించమని రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. శాలరీ తెలుసుకుందామని మీరు RTI వేసినప్పుడు ఇఫ్ ఆర్గనైజేషన్ శాలరీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకపోతే పార్టీ క్యాన్ రిక్వెస్ట్ ద కోర్ట్ టు కంపెల్ దిస్ ఇన్స్టిట్యూషన్ టు డిస్క్లోజ్ ది ఇన్ఫర్మేషన్. నెసెసరీ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయమని కోర్ట్ ఆర్డర్ ఇచ్చే రైట్ ఉంటుంది. అండ్ ఇఫ్ దట్ ఇన్స్టిట్యూషన్ రిఫ్యూజెస్ ఇట్ దెన్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ జరుగుతుంది అండ్ కోర్ట్ ఆ ఆర్గనైజేషన్ మీద లీగల్ యాక్షన్ తీసుకోగలుగుతుంది. అండర్ సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ హస్బెండ్ అండ్ వైఫ్లో ఎవరన్నా రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కేస్ ఫైల్ చేయవచ్చు, విచ్ ఈస్ ద రైట్ టు లివ్ టుగెదర్. ఇఫ్ కోర్ట్ ఇద్దరిని కలిసి ఉండమని ఆర్డర్ చేస్తే అండ్ ఎవరన్నా రిఫ్యూజ్ చేస్తే అపోజిట్ పార్టీ ఈ విషయాన్ని మ్యాజిస్ట్రేట్ అటెన్షన్కి తీసుకురావచ్చు. సో ఎవరైతే రిఫ్యూజ్ చేస్తారో వారు రైట్ టు మెయింటెనెన్స్ రైట్ని లూజ్ అయిపోతారు. అండ్ ఇట్ క్యాన్ ప్రొవైడ్ గ్రౌండ్స్ ఫర్ ది హస్బెండ్ టు ఫైల్ ఎ డైవర్స్ కేస్ అండర్ సెక్షన్ 13 స్టేటింగ్ కంటిన్యూస్ సెపరేషన్ రెండర్స్ ద మ్యారేజ్ మీనింగ్లెస్. ఇఫ్ కోర్ట్ హస్బెండ్కి మెయింటెనెన్స్ ఇవ్వమని ఆర్డర్ చేసినప్పుడు హస్బెండ్ మెయింటెనెన్స్ ఇవ్వకపోతే వైఫ్ అండర్ సెక్షన్ 144(3) ఆఫ్ BNSS అప్లికేషన్ ఫైల్ చేయొచ్చు టు రికవర్ ది అమౌంట్. బట్ ఈ అమౌంట్ లాస్ట్ 1 yearది మాత్రమే రికవర్ చేయొచ్చు. అంటే లాస్ట్ 12 months డ్యూ అమౌంటే కోర్టు ఇప్పించగలదు. అంటే 16 months ది డ్యూ ఉన్న లాస్ట్ 12 months డ్యూ మాత్రమే కోర్టు ఇప్పించగలదు. అండ్ మెయింటెనెన్స్ అమౌంట్ ఫిక్స్గా ఉండదు, హస్బెండ్ ఇన్కమ్ బట్టి కోర్టు డిసైడ్ చేస్తుంది. హస్బెండ్ ఇన్కమ్ నుండి 20 to 30% ఫిక్స్ అని అందరూ అనుకుంటారు, but it differs from case to case. Under both BNSS section 144 and Domestic Violence Act, interim maintenance and maintenance ఈ రెండు కేసెస్లో పెట్టుకోవచ్చు. జస్ట్ 144 BNSSలో ఫైల్ చేశారు కాబట్టి డొమెస్టిక్ వైలెన్స్లో ఫైల్ చేయలేమని కాదు. ఈ రెండు కేసెస్లో కూడా మెయింటెనెన్స్ కేసెస్ పెట్టుకోవచ్చు. This was confirmed by the Supreme Court in the case of Shom Nikhil Dhanani versus Tanya Benem Dhanani, SLA criminal number 6005 of 2019. And this is how a maintenance case trial take place.